చుట్టుపక్కల ఇక్కడ మొత్తం తిరిగిన తర్వాత అందరిని అడుగుతున్నా ఇక్కడ ఎక్కడ బాగుంటుంది ఏం తింటే అని చెప్పి అందరూ ఈ రెస్టారెంట్ చెప్పారు. ఆఫ్ఘనీ రెస్టారెంట్ అంట. బుకారీ రైస్, గ్రిల్ మీట్ ఇవన్నీ చాలా బాగుంటాయి, ఇక్కడ ట్రై చేయమని చెప్పి వెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడ రెస్టారెంట్ సెటప్స్ అన్నీ మ్యాక్సిమం సేమ్ ఒకేలాగా ఉన్నాయి. అంటే టేబుల్స్ ఉంటున్నాయి కొంచెం బయట, ఆ తర్వాత లోపల ఇలా క్యాబిన్స్ లాగా ఉంటున్నాయి అనమాట. బయట అంతా తిరిగి వచ్చిన తర్వాత ఇలా కింద కూర్చుని కాళ్ళు జాపుకుంటూ ప్రశాంతంగా హాయిగా ఇలా కూర్చుంటే అద్భుతంగా అనిపిస్తుంది. అందుకే మన వైపు మండీలు ఇవన్నీ ఫేమస్ అవుతున్నాయి. మన ఇంట్లో కాళ్ళు జాపుకుని నెమ్మదిగా కూర్చొని తింటాం కదా, ఆ ఫీల్ అనమాట. ఇది మటన్ చాప్స్ సూపర్గా మంచి బార్బిక్యూ చేసి మంచిగా వేపించారు. అంతో పాటు కొన్ని ఫ్రైస్, ఉల్లిపాయ ఇచ్చాడు. ఇది సలాడ్, నిమ్మకాయ, కీర, నార్మల్ సలాడ్, గ్రేవీ ఇచ్చాడు. ఇది మెయిన్, దీన్ని బుకారీ రైస్ అంటారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ స్పెషల్ బుకారీ రైస్ అనమాట. మన పలావ్ రైస్ అంటారు కదా, బగారా రైస్, కొంచెం సిమిలర్ టు అలా ఉంటుంది కానీ ఎక్కువ స్వీట్ ఉంటుంది. యాక్చువల్గా దీనిపైన క్యారెట్ను కిస్మిస్ వేస్తారు, అవి వేస్తే ఇంకా బాగా స్వీట్గా ఉంటుంది. సో నేను అవి వద్దని చెప్పాను. మటన్ చాప్స్, మటన్ ఎప్పుడైనా గ్రిల్ చేస్తే అంత బాగా కుక్ అవుతుంది అనిపించింది, కానీ ఇది మాత్రం ఫుల్ మెత్తగా కుక్ అయింది. మటన్ చాప్స్ కూడా లావుగా ఏం లేదు, చాలా సన్న లేయర్ ఒకటి తీసుకున్నారు, దాన్ని ఫుల్ మంచిగా బార్బిక్యూ చేశారు. దీన్ని రైస్తో ట్రై చేద్దాం. రైస్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మటన్ చాప్స్ మాత్రం బాగా నచ్చింది, పెద్ద మటన్ చాప్స్. దాని మ్యారినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.